తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కేవీపీ గారింట్లోకి రాగానే ఇక్కడ ఒక టేబుల్ మీద వారి ఫ్యామిలీ ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ఫొటోస్ మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, కేవీపీ గారు, సునీత గారి ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారిద్దరి అనుబంధం ఎలాంటిదో. సార్ మీరు చెప్పండి ఈ ఫొటోస్ గురించి. ఆ ఫోటో రాజశేఖర రెడ్డి గారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంట్లో ఆ రోజు అఫీషియల్ రెసిడెన్స్లో కొద్ది మందితోటి ఒక డిన్నరు, ఒక సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో అది. ఇప్పటికి కూడా సార్ రాజశేఖర రెడ్డి గారు అంటే జలయజ్ఞం గుర్తొస్తుంది. పోలవరం ఒక సాహసి ప్రయాణం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది, అలాగే కేవీపీ గారి ఫోటో కూడా ఉంది. దీని గురించి చెప్పండి సార్. పోలవరం క్రెడిట్ని తమకు ఆపాదించుకోవడానికి చాలా రాజకీయ పక్షాలు, నాయకులు ప్రయత్నాలు చేశారమ్మా. కానీ వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యే దిశగా 1981లో యాక్చువల్గా అంజయ్ గారు, దివంగత నేత అంజయ్ గారు దాన్ని శంకుస్థాపన చేసినా దాని తర్వాత దాని మీద ప్రాజెక్టు మీద ఎవరు శ్రద్ధ, వివిధ రాజకీయ కారణాల వలన, అవగాహన లోపం వలన దాని మీద సరైన శ్రద్ధ వహించడం జరగలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి దాన్ని శరవేగంగా పరుగులు తీయించి అది ఈవేళ ఒక రియాలిటీగా మారటానికి ఆయన చాలా కృషి చేశారమ్మా. దానికి గుర్తుగా దాని పూర్వాపరాలన్నీ వివరిస్తూ, పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలన్నీ వివరిస్తూ రాజశేఖర రెడ్డి గారు దాంట్లో చేసిన కృషిని భావితరాలకి, ప్రస్తుత తరానికి భావితరాలకి గుర్తుండాలని చెప్పి నేను ఇది 3 years బ్యాక్ ఆయన వర్ధంతి సందర్భంగా నేను ఈ బుక్కు ప్రపంచం దృష్టికి తీసుకురావడం జరిగింది. 3 years బ్యాక్ కదమ్మా, 4 years బ్యాక్. దాంట్లో పోలవరం ప్రాజెక్టు యొక్క వివరాలన్నీ సవివరంగా తెలియపరచడం అయింది. రాజశేఖర రెడ్డి గారి పాత్ర గురించి కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. మీకు కూడా బుక్ కాపీ ఇస్తాను, మీరు కూడా పరిశీలించండి. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారో మీకు గుర్తుందా? ఇది 1966 సంవత్సరం అమ్మ, జూలై నెల. తారీఖు అయితే గుర్తులేదు. 1966 జూలై నేను మెడికల్ కాలేజ్లో చేరటం జరిగింది. అప్పుడు చూడండి సార్ వాళ్ళ హాల్లోకి వచ్చాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా సిట్టింగ్ సెటప్ ఉంది, సోఫాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ అక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారి ఫోటో ఉంది. సార్ అక్కడికి వెళ్దాం. ఎప్పుడు దిగిన ఫోటో సార్ ఇది? 2009 అమ్మా, చనిపోవడానికి ముందు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక. ఏమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది? నీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అప్పుడు కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తీసిన ఫోటో. 2009 ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తీసిన ఫోటో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలేజ్లో ఎలా ఉండేవారు? ఎంబీబీఎస్ స్టూడెంట్. బాగా యాక్టివ్గా ఉండేవాడమ్మా. స్టూడెంట్ పాలిటిక్స్లో బాగా ముందు ఉండేవాడు. యూనియన్ వీటిలో క్లాస్ రిప్రజెంటేటివ్గా చేశాడు, కాలేజీ ప్రెసిడెంట్గా చేశాడు. ఏదైనా సమస్యలు ఉంటే, విద్యార్థి సమస్యలు ఉంటే చాలా చురుగ్గా అటెండ్ అవుతూ ఉండేవాడు. చదువులో కూడా ఎక్స్ట్రాడినరీ అని కాదు కానీ యావరేజ్గా బాగానే, స్టడీస్లో కూడా సీరియస్గానే ఉండేవాడు. సార్ మీరిద్దరూ ఎంబీబీఎస్ చదువుకున్నారు, డాక్టర్స్ అవ్వాలి అనుకున్నారు, మరి పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? పొలిటికల్ ఇంట్రెస్ట్ ముందు నుంచి ఉండేదమ్మా ఇద్దరికి కూడా. నాకైతే ఇంకా స్కూల్ డేస్ నుంచే ఉండేది. తర్వాత కాలేజీ యూనియన్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళం. యూనియన్ పాలిటిక్స్ తర్వాత నేను చదువులో వెనకబడ్డాను. ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. యాక్చువల్గా నాకంటే 1 year పెద్దవాడు వయసులో, కాలేజీలో కూడా 1 year సీనియర్. కాకపోతే రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం చాలా రోజులు. అందువలన ఆ ఆత్మీయత, అనుబంధం అప్పటి నుంచి ఉండింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను స్టూడెంట్ పాలిటిక్స్లో నుంచి పార్టీ పాలిటిక్స్లో కూడా రావటం జరిగింది. అప్పుడే యూత్ కాంగ్రెస్ అది
నేను అక్కడ గుల్బర్గాలో మేము మెడికల్ కాలేజీలో గుల్బర్గా స్టూడెంట్స్ అమ్మ. చివరి దశలో నేను ఇప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్, అప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కూడా నా రాజకీయ అనుబంధం అట్లా జరుగుతూ ఉండేది. ఆయన తర్వాత కొన్ని రోజులు హౌస్ సర్జన్సీకి ఆయన తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళిన తర్వాత హౌస్ సర్జన్స్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్కి ఆఫీస్ బేరర్గా నాకు గుర్తున్నంత వరకు ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంటే చేసినట్టు గుర్తు జూనియర్ డాక్టర్స్కి. అప్పుడు అందులో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. దాని తర్వాత కొన్ని రోజులు చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేశాడు. జమలమడుగు క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్లో. దాని తర్వాత పులివెందుల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి రూపాయి డాక్టర్గా ప్రసిద్ధి చెందాడు. అప్పట్లో ఆయన కన్సల్టేషన్ ఫీజు ఫర్ నామినల్గా 1 రూపీ అని పెట్టేవారు, అందుకని రూపాయి డాక్టర్ అని పిలిచేవాళ్ళు. తర్వాత ప్రాక్టీస్ నుంచి మళ్ళీ కొన్ని రోజులు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా బిజినెస్లో కూడా ఆయన చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత అప్పుడు కూడా పాలిటిక్స్లో పూర్తి టైం కాకపోయినా ట్రేడ్ యూనియన్ పాలిటిక్స్లో ఉండేవాడు. ఆర్టీసీ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉండేవాడు. తర్వాత యూత్ కాంగ్రెస్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. తర్వాత మళ్ళీ మేము 1976లో గౌహతి యూత్ కాంగ్రెస్ ప్లేనరీ జరిగితే మళ్ళీ అక్కడ కూడా కలుసుకోవడం జరిగింది. అప్పట్లో నేను కాకినాడలో ఉండేవాడిని, ఆయన పులివెందుల్లో ఉండేవాడు. మళ్ళీ తర్వాత తను 1978లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం సందర్భించింది. నేను 1980లో ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేసి అప్పుడు ఓడిపోయాను. ఈ ఫోటో ఫ్రెండ్షిప్ డే రోజు దిగింది అని మీరు చెప్తున్నారు కదా, అంటే ఆయన సెప్టెంబర్లో పరమపదించారు. 1 మంత్ ముందు దిగిన ఫోటో ఎప్పటికీ గుర్తుండిపోయే ఫోటో అనుకుంటా సార్. అవునమ్మా, ఆయన చాలా ఇన్సిస్ట్ చేసి, నీకు ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే అప్పట్లో సాక్షి వాళ్ళు ఫ్రెండ్షిప్ డేకి మా ఇద్దరిని, నేను ఎప్పుడు నా స్వభావ రీత్యా కానీ లేకపోతే నాకు ఉండే పనుల ఒత్తిడి వలన కానీ నా రోల్ ప్లే చేయటంలో నేను ఎప్పుడు బ్యాక్ స్టేజ్ ఉండేవాడిని. ఎప్పుడు ఇంటర్వ్యూస్ అవి ఆయన చనిపోయే వరకు ఎప్పుడు ఉండేది కాదు. ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ మరి అది యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే మరి విధి డిజైన్ చేసిందో, ఆయనను ఇన్సిస్ట్ చేసి ఆయన నన్ను ఫోర్స్ చేసి ప్రాక్టికల్గా ఆయన అప్పుడు 3 సెషన్స్ ఆయన అటెండ్ అయ్యి నన్ను వాళ్ళ డెడ్లైన్ దగ్గరికి వచ్చేస్తామని, నువ్వు టైం ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి నన్ను ప్రాక్టికల్గా ఫోర్స్ చేసి ఆ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అది నిజంగా మరపురాని సందర్భం, మరవలేని సందర్భం. అవును సార్, నాకే ఎంతో ఎమోషనల్గా అనిపిస్తుంది అసలు ఆ నవ్వు అవన్నీ చూస్తుంటే. ప్రజానాయకుడు మీకు కూడా ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా గుండె బరువెక్కుతూ ఉండొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.